అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఇప్పుడు 2 న్యూస్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి ఏంటంటే అతనికి అగెనిస్ట్ గా అతని సహచరులే ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నట్టుగా ఒకటి, రెండోది అతని సెల్ ఫోన్ మిస్ అయినట్టుగా పోలీసులు గుర్తించారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, రోజు రోజుకు అతని కేసు ఉచ్చుబిగుస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు అతని సహచరులే అతనికి అగెనిస్ట్ గా సాక్ష్యాలు చెప్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కేసులో కీలకంగా ఉన్న సెల్ ఫోన్ మిస్ అయిందన్న ఒక వార్త కూడా వినిపిస్తుంది సార్. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ముందు నుంచి కూడా అతను కొంత ఎరేటిక్ బిహేవియర్ కనిపిస్తుంది. అతను డీల్ చేయడంలో ఒక కంట్రోల్డ్గా, ఒక దాన్ని ఏమంటారు, లాజికల్గా, రీజనల్గా ఆలోచించి ఒక ఇష్యూ వచ్చింది దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది లేకుండా ఎరేటిక్ బిహేవియరే మనకి మొత్తం కేసులో మనకు కనబడుతుంది. సో ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి, ఎందుకంటే పోలీసులు ముమ్మరం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ని. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఎందుకంటే సపరేట్గా మహిళా వింగ్కి సంబంధించిన డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆమె పూర్తి పేరు, ఆమె ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక టీం పనిచేస్తుంది. సో వీళ్ళు అన్ని యాంగిల్లో కూడా ఆయన్ని విచారిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకి ఇలాంటి ఇది బేసిక్గా ఏంటి, ఇద్దరు కలిసి పనిచేస్తున్న ట్రైనీ ఐపీఎస్ల మధ్య గొడవ. ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు. ఒక దశలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, విడిపోవాలి. కానీ ఇతను విడిపోలేకపోయాడు. ఆమె మీద పొసెసివ్నెస్ ఎక్కువ పెరగడం, ఆమె లేకుండా ఉండలేనని ఒక ఎమోషనల్ దీంట్లోకి వెళ్ళిపోవడం, ఇది మనకి ఇప్పటివరకు అనిపిస్తుంది ఉన్న దీన్ని బట్టి, పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి. మనమేమి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసింది లేదు కాబట్టి అథెంటికేటివ్గా చెప్పలేం, కానీ ఇప్పుడున్న దీంట్లో మనకు అర్థమవుతున్నది ఇది. సో ఈ నేపథ్యంలో అతను ఆమెను ఫిజికల్గా కూడా అటాక్, జనరల్గా ఇలాంటి కేసుల్లో తన నుంచి దూరం అయిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మేల్ ఇగో, దాన్ని నార్సిసిస్టిక్ ఇగో అంటారు. ఈ నార్సిసిస్టిక్ ఇగో అనేది హర్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఫ్యూజన్ లవ్ అంటారు, అంటే విడిపోలేము, నేను ఆమె ఒకటే అన్న దీంతో పార్ట్ లాగా అయిపోతుంది. మన అస్తిత్వంలో ఒక పార్ట్ లాగా ఎదుటి వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు లేకుండా మనం బతకలేమన్న దీంట్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని వదిలిపెట్టలేరు. పైగా ఒకే ప్లేస్లో ఉండడం అయితే ఇంకా అది నరకంగా ఉంటుంది. దూరంగా వెళ్ళిపోతే కొంతవరకు పర్లేదు, కానీ ఒకే ప్లేస్లో ఉండి ఒకప్పుడు తనకి ఎన్నో హామీలు ఇచ్చుంటారు, ఎంతో వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు, ఎన్నో ఫ్యూచర్ గురించి ఇద్దరు కలిసి ఎన్నో మాట్లాడుకొని ఉంటారు. సడన్గా ఆమె వేరే వాళ్ళ భార్య అయిపోయి దూరం అయితే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అది అంత ఈజీ కాదు, మనం అనుకునే అంత ఈజీ కూడా కాదు. బట్ ఒక ఐపీఎస్ స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఖచ్చితంగా అది అవసరం కూడా. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, లాజికల్ థింకింగ్ లేకపోతే రేపు ఇంకా ఐపీఎస్ అయినాక కూడా చాలా ప్రాబ్లమ్స్, ఇతను జనాలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ముఖ్యంగా అధికారులకి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇతనికి ఇంకా అది రాలేదు ఈ లైఫ్లో. అందుకనే ఇతను చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు దీన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులో ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఇప్పుడు ఒకటి, ఇతను క్వాష్ పిటిషన్ వేశాడు, అది ఇంతవరకు కోర్టు చేయలేదు. క్వాష్ చేయరు కూడా, నేను అప్పుడే చెప్పాను ఆ పిటిషను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కేసు కాబట్టి క్వాష్ చేయరు. ప్రాథమిక ఆధారాలు గట్టిగా ఉన్నాయనేది అటు ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్తున్నారు, ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే ఆమెకి ఫిజికల్గా ఎవిడెన్స్ ఉంది, గాయాలు, చెంప మీద దెబ్బ ఉంది, మెడ మీద గాయాలు ఉన్నాయి, గొంతు పిసుకున్నట్టు లిగేచర్ మార్క్స్ ఉన్నాయి, ఎడమ కాలు మీద దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా డీటెయిల్ ఎవిడెన్స్ ఉంది. ఇది కాకుండా ఇప్పుడు అక్కడున్న కొలీగ్స్, ఎందుకంటే ఇది ఒక ట్రైనింగ్ దీంట్లో జరిగింది కాబట్టి చుట్టూ ఉన్న కొలీగ్స్కి తెలియకుండా ఇది జరగదు. సో ఇప్పుడు కొలీగ్స్తో వీళ్ళు వాంగ్మూలాలు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు, 1 by 1 కొలీగ్స్తో. అంటే ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఏమంటే మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వస్తారు. ఒకటి ఫిజికల్ ఎవిడెన్సు, రెండు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె దగ్గర వాంగ్మూలాలు తీసుకోవడం, ఆమె దగ్గర మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలాలు ఇప్పించడం, దాని తర్వాత డీటెయిల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, దాని తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, సాక్షుల్ని
విచారించడం. ఇప్పుడు ఈ సాక్షుల్ని విచారించడం మొదలుపెట్టారు. సాక్షులు ఏంటంటే ఇతని క్యారెక్టర్ మీద వాళ్ళు కూడా చాలా మంది నెగిటివ్గా చెప్పారని అంటున్నారు. వాళ్ళతో కూడా ఇతను మిస్బిహేవ్ చేశాడు. అంటే ఎప్పుడైనా కూడా మనం ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కూడా మిస్బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఆల్రెడీ గాయపడి హర్ట్ అయినప్పుడు నన్ను ఎవడు పలకరించాలో నాకు ఇరిటేషన్గా ఉంటుంది. అందువల్ల ఏమయ్యా దీన్ని అడగడానికి వచ్చావు నువ్వు పోవతలకి అని నేను అనొచ్చు. అతను హర్ట్ అవుతాడు. నిజానికి మామూలుగా అయితే ఇతను అలా బిహేవ్ చేయకపోవచ్చు. కాబట్టి అలాగా కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇస్తారు. సార్ నన్ను కూడా తిట్టాడు సార్ ఒకరోజు, అతను ఇంకా ఎక్కువ చేసి చెప్తారు. అలాగే ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చెప్పారని చెప్తున్నారు. నిన్న మొన్న విచారించారని వాళ్ళందరూ కూడా ఇతను చాలా రూడ్ బిహేవియర్, ఇతంది క్యారెక్టర్ రూడ్ క్యారెక్టర్, మాతో కూడా రూడ్గా బిహేవ్ చేస్తాడు. ఇవన్నీ కూడా రేపొద్దున జడ్జి గారి కేసుని ప్రజెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా పనికొస్తుంది. అంటే తన క్యారెక్టర్ బిల్డప్ అంటారు. మామూలుగా నేరాలని నిరూపించడానికి ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. అంటే తను ఇలాంటి స్వభావం ఉన్నవాడు, ఇతరులు కూడా చెప్తున్నారు ఈమె కాదు, కాబట్టి ఇతను దాడి చేయడానికి అన్ని రకాల లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అనేది ఎక్కువైపోతుంది. సో అంటే ప్రాసిక్యూషన్ కేసుని బిల్డప్ చేయడానికి ఈ వాంగ్మూలాలు అనేవి చాలా స్ట్రాంగ్గా పోలీసులు ప్రజెంట్ చేస్తున్నారు. సో అదంతా వచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే ఇతని ఐఫోన్ ఒకటి మిస్ అయింది. ఇతని దగ్గర 2 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక ఫోను, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అది ఆల్రెడీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. దాంట్లో ఇతను ఏమన్నా డిలీట్ చేసి ఉంటే కూడా రిట్రీవల్ మెకానిజాన్ని చేసి రిట్రీవ్ చేస్తారు. కానీ ఇతను ఒక ఫోన్లో యాక్చువల్గా వీడియోలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య బిఎన్ఎస్ చట్టం వచ్చినాక డీటెయిల్ ఎవిడెన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే అది రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా మళ్ళీ ఎస్ఎఫ్ఎల్ సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దాన్ని అథెంటికేట్ చేస్తుంది. ఇదేమన్నా మ్యానిపులేటా, ఏఐ జనరేటెడ్, అథెంటికా, రియల్ అనేది చేస్తుంది. చేసిన తర్వాత కోర్టులో అది చాలా వరకు చెల్లుతుంది అనమాట. అది కూడా బలంగా పనిచేస్తుంది. అందుకని ఈ మధ్య పోలీసులంతా కూడా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతున్నారు. ఎందుకంటే ఈ డీటెయిల్ ఎవిడెన్స్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో దీంట్లో ఉండేది ఇదంటే ఫిజికల్ ఎవిడెన్స్ నువ్వు డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ రిట్రీవ్ చేయలేవు. కానీ ఫోన్లో ఒకసారి నువ్వు వీడియోనో ఫోటో తీసేసినాక నువ్వు డిలీట్ చేసినా పోదు. డిలీట్ చేస్తే నీ ఫోన్లో పోతుంది కానీ అది మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు. అందుకని ఒకసారి మనం తీసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. డిలీట్ కొట్టేసాంలే ఏం కాదనుకుంటే కుదరదు. అందుకని ఇతనికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇతను ఆ ఫోన్ని ఎక్కడో పడేశాడా, ధ్వంసం చేశాడా, నాశనం చేశాడా తెలియదు. ఇప్పుడైతే ఫోన్ దొరకట్లే. అతనే కన్ఫెస్ అయ్యాడు, నేను వీడియోలు తీసి పంపించానని. క్వాష్ పిటిషన్లో కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్, ఆమె నన్ను అరెస్ట్ చేసింది అని కూడా రాస్తున్నాడు క్వాష్ పిటిషన్లో. ఇప్పుడు ఇతను కూడా రేపు పొద్దున డిఫెన్స్ అడ్వకేట్ కూడా ఆ వీడియోలను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి అతను డిస్ట్రాయ్ చేసి ఉండకపోవచ్చు ఫోన్ని. అతను ఎక్కడో దాచిపెట్టి లేదా ఆ వీడియోలంతా తను ఒక దగ్గర భద్రపరిచి తనకు అనుకూలమైన వీడియోలు, అంటే ఆమె వచ్చి ముద్దు పెట్టుకోవడం, ఇప్పుడు బాగున్నప్పుడు ఆమె కూడా వచ్చి ముద్దు పెట్టుకుంటుంది. ఆ వీడియోలు తీసి ఆమె నన్ను వచ్చి సెడ్యూస్ చేసిందని చెప్పడానికి లేదు. ఆమె నీతో బాగున్నప్పుడేమో ఆమె ఇష్టపూర్వకంగా నీతో రొమాన్స్ చేసి ఉండొచ్చు, కానీ దూరమైనాక నువ్వు అటాక్ చేసావా లేదా, ఇదే కదా బేసిక్గా. సెక్సువల్ హరాస్మెంట్ చేసావా, ఆమె మీద ఫిజికల్ అటాక్ చేసావు. అందులో సెక్షన్లు కూడా కొత్తగా యాడ్ అయింది ఏమిటి, 2 యాడ్ చేశారు. ఒకటేమో అటెంప్ట్ రేప్, ఎందుకంటే ఆమెను బలవంతంగా ఇతను అనుభవించడానికి ట్రై చేశాడని అటెంప్ట్ రేప్ వస్తుంది. అది వెరీ సీరియస్ సెక్షన్. రెండోదేమో అటెంప్ట్ మర్డర్, ఆమెను చంపడానికి గొంతు పట్టుకొని ఇవన్నీ చేశాడనేది రెండవది. ఈ 2 చాలా బలమైన సెక్షన్లు. ఇప్పుడు ఈ రెండింటిని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడానికి ఫిజికల్గా గాయాలు ఇవన్నీ మెడికల్ ఎగ్జామినేషన్లో తేలియాయి కాబట్టి అదొకటి. ఇవన్నీ వీడియో కానీ ఏమన్నా ఉంటే ఆ వీడియోల్లో కానీ, లేకపోతే పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు అవును ఇతను రూట్గా లాక్కు వెళ్ళాడు ఇవన్నీ ఎవరైనా చూస్తుంటే వాళ్ళ ఐ విట్నెస్లు కూడా చాలా బలంగా పనిచేస్తాయి. సో ఇప్పుడు పోలీసులు ఇతన్ని కస్టడీలోకి తీసుకునే దానికి కూడా కస్టడీ పిటిషన్ వేస్తున్నారు. కస్టడీకి తీసుకున్నాక సీన్ రికన్స్ట్రక్షన్ చేయిస్తారు, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం ఇవన్నీ చేయిస్తారు. ఎలా దాడి చేశారు, ఏ రూము, ఎక్కడికి, ఇవన్నీ చేస్తారు. అశోక్ నగర్లో ఫస్ట్ రూమ్లో వీళ్ళు మీట్ అయ్యారు ఫిజికల్గా, సో అక్కడికి తీసుకెళ్తారు. ఇవన్నీ చేస్తారనమాట. అంటే వీళ్ళు చాలా సీరియస్గా కేసును తీసుకొని ముందుకెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది.
కాబట్టి ఆ అబ్బాయికి ఇది ఉచ్చు బిగిస్తున్నట్టుగానే మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.